గుడ్ మార్నింగ్ టు ఆల్. 5th క్లాస్ వాళ్ళకి ప్లాంట్స్ వల్ల యూజెస్ నేర్చుకున్నాం కదా. టర్మరిక్ గురించి, జింజరు, పెప్పరు, అలాగే ఆమ్లా. ఈరోజు ఏం నేర్చుకుందాం? స్పినాచ్. స్పినాచ్ అంటే బచ్చల కూర. ఈ బచ్చల కూర తినడం వల్ల మనకి కళ్ళకు ఉపయోగపడతాయి. తర్వాత విటమిన్ కే, ఏ, సి, బి2 అండ్ బి6, దాంతోపాటు మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ మన బాడీకి అందుతాయి అన్నమాట. అంటే మనం కంపల్సరీ వారంలో ఒక రోజైనా ఆకుకూరలు తినాలి. నెక్స్ట్ది అలాగే హోలీ బేసిల్ ఆర్ తులసి. తులసి చెట్టు అందరికీ తెలుసు కదా, పూజలు చేస్తాం. అలాగే పూజలు చేయడం వల్ల ఉపయోగము ఉంది. తర్వాత దాని ఆకులు తినడం వల్ల మన బాడీకి కూడా మంచి ఉపయోగం ఉంది. రోజుకి 500 మిల్లీగ్రామ్స్ తులసి ఆకులు తింటే మనం టెన్షన్స్ నుంచి, స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వచ్చంట. అలాగే ఇది ఎక్కువగా మన ఇండియాలోనే యూజ్ చేస్తాం. ఈ తులసి ఆకుల రసాన్ని తేలు కుట్టిన, తర్వాత స్నేక్స్ బైట్స్, పాములు కుట్టిన ఆ కరిచిన చోట రసం పోస్తే కొంచెం సేపు మనకి రిలాక్సేషన్, అంటే ఆ పాయిజన్ మన బాడీకి వెళ్లకుండా ఆపుతుంది. నెక్స్ట్ శాండిల్వుడ్ అంటే ఇప్పుడు మనకి మంచి సెంట్ స్మెల్ రావాలంటే ఏం చేస్తాం? మంచి స్మెల్ కావాలి కదా, అందుకనే ఆ శాండిల్వుడ్, చందనం అంటారు. ఆ చెక్క నుంచి మనకి మెడిసినల్గా, తర్వాత ఈ మనం వాడే ఈ బాడీ పౌడర్లోంచి, తర్వాత ఈ ఇంకా ఉంటాయి కదా చాలా డిఫరెంట్ వాటికి యూజ్ చేస్తారనమాట ఈ శాండిల్వుడ్. దాంతోపాటు మన హెల్త్కి కూడా బాగా